పరిశుద్ధ గ్రంథం నుండి మరి మనం చదువుకున్న మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఇక్కడ ప్రభు మరి యెరూషలేముకి మరి వచ్చినప్పుడు అక్కడ ఎలా ఉందంటే ఈ యొక్క వ్యాపారాలు చేసుకుంటూ రోకలు అంటే ఆ యొక్క డబ్బులు మారుస్తూ ఇంకా ఏం చేస్తున్నారు, గోవుల్ని పావురాల్ని రకరకాలైన వ్యాపారాలు అంటే చేసుకుంటూ ఉంటారు. మరి చూసినప్పుడు దేవుడికి ఎంతో కోపం వచ్చింది. మరి చాలా బైబిల్ ఎక్కువ ఆయన నిజమైన కోపం ఎక్కడ చూశాడంటే దేవుడు మందిరం విషయంలో చూశాడు. ఈ యొక్క మందిరము ఎలా ఉందంటే వ్యాపారాలతో ఉందంట. అయితే దేవుని మందిరం అనేది ఎలా ఉండాలంటే ఇట్ బ్లెస్సింగ్ టు ద అదర్స్. ఏదన్నా మన యొక్క ఏదైనా మనం చేసామంటే దేవుని విషయంలో అది ఎలా ఉండాలి, మందిరంలో ఎలా ఉండాలంటే ఇట్ బ్లెస్సింగ్ టు ద అదర్స్, ఆశీర్వదకరంగా ఉండాలి. దానివల్ల మనకి ఆదాయం వచ్చే విధంగా ఉండకూడదు. దేవుని యొక్క పని, దేవుని యొక్క ఏదైనా దేవుని పని కానీ, దేవుని యొక్క ధనం కానీ, దేవుని సంబంధించిన ఏదైనా సరే మనకి ఎలా ఉండాలంటే అది మనకి ఆదాయం వచ్చే విధంగా ఉండకూడదు. అనేక మందికి అది ఆశీర్వదకరంగా, అనేక మందిని దేవుడు నడిపించే విధంగా ఉండాలి. అయితే ఇక్కడ ఎలా ఉందంటే ఈ యొక్క వీళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మరి యొక్క మందిరంలో చూసినప్పుడు మరి ఎంతో దుఃఖం, ఎంతో కోపంతో ఎక్కువ ఆ యొక్క బైబిల్ ఎక్కడ కానీ దేవుడు ఆ విధంగా ఎక్కడ కోప్పడలా. ఒకే ఒకసారి మరి యొక్క పేతురు దగ్గర మరి ఆయన యొక్క దేవుని యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క ప్రణాళిక మరి చెప్తున్నప్పుడు మేము మూడో యొక్క సిలువ వేయబడతాము, నేను మరణం అవుతాను అన్నప్పుడు, అది నీకు దూరమైన కాగా అన్నప్పుడు అప్పుడు ఒకసారి కోపడ్డాడు, సాతానా పక్కెళ్ళని. అంటే పేదర్లోకి వచ్చిన సాతాను అంటే పేదని సాతాను అనలేదు, పేదలో ఉన్న సాతాను ఆ యొక్క ఆలోచనని ఒక్కసారి మన యొక్క భౌతికమైన ఆలోచనలు కరెక్ట్ అనుకుంటాం కానీ ఒక్కసారి నష్టం చేస్తూ ఉంటాయి. దేవుని యొక్క ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే అవి మనకి కరెక్ట్ రూటు మనకి చెప్తాయి. ఏది కరెక్టు, ఏది సత్యము, ఏది మోసం అనేది కదా. కాబట్టి చూడండి, లోకంలో అందరూ బెస్ట్గా వెళ్ళాలనుకుంటారు, బెస్ట్గా మంచిగా చేయాలనుకుంటారు, ఎన్నో ప్లాన్లు చేసుకుంటారు లైఫ్లో, వాళ్ళ జీవితంలో ఏ రకాల ఫెయిల్ అయిపోతారు. చివరికి వస్తే మరి అనేకమని ఫెయిల్యూర్స్ అయిపోతారు. అరే చేయకుండా ఉండాల్సిందే, ఇది చేసిన తర్వాత నష్టం వచ్చినది కాదు అని ఎప్పుడో రియలైజ్ అవుతారో అంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత. అయితే ప్రభు దగ్గర మనల్ని ఆధారపడినప్పుడు దేవుడు ప్రారంభంలో దాన్ని తప్పిస్తూ ఉంటాడు. చాలా విషయాల్లో నాకు చాలాసార్లు దేవుడు ప్రార్థన చేసినప్పుడు తప్పిపోతూ ఉండేవి. మంచి అబ్బా అందరూ బాగా జరుగుతుంది, నాకెందుకు దూరం అయిపోతాను అని చెప్పి చాలా తప్పుపడేవాడి. ఆ తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం కొన్ని తర్వాత మరి అమౌంట్ చూసినప్పుడు మళ్ళీ వెనక చూసినప్పుడు అరే ఎంత బ్లండర్గా మనం ఆలోచించామే, ఎంత తప్పుగా ఆలోచించామా అనుకుంటాం. అయింది చూసినప్పుడు మీద వాళ్ళ ఫెయిల్యూర్స్, దాంట్లో మన నష్టము. కాబట్టి ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు మరి ఇక్కడ ఆయన ఎంత దుఃఖపడేవాడిని తోసివేశాడు. కాబట్టి మందిరం అనేది ఎలా ఉండాలంటే ఆయనకి పరిశుద్ధంగా ఉండాలి, అది అనేక మందికి భయంకరంగా ఉండాలి, అనేక మందికి అది ఆదరణ ఇచ్చే విధంగా, రక్షించే విధంగా, ఆశ్చర్యకరంగా ఉండాలి. అయితే ఈరోజు మందిరం ఎక్కడ ఉందంటే యెరూషలేము ఎలా ఉందంటే ఏమంటున్నాడు ఇక్కడ, గోకులము మార్చు వారి బల్లలను, గోలము వారి పీఠములను పడదోసి నా మందిరం ప్రార్థనా మందిరం అన్నాడు. అక్కడ ఏముండాలి, ప్రార్థన ఉండాలి, దేవుని యొక్క భయం ఉండాలి, దేవుని మీద ఇష్టం ఉండాలి. అయితే ఇప్పుడు మందిరం ఎలా ఉందంటే అనేక మంది ఉన్నాయి కదా, అనేక మంది ఉన్నాయి. మరి ఏదన్నా అయితే డిసెంబర్లో అట్లా వచ్చినప్పుడు యొక్క మాసం కదా, అనేకమైన క్యాలెండర్లు, రకరకాలమైన ఫోటో ఫ్రేమ్లు అన్నీ అమ్ముతూ ఉంటారు. అయితే ఒక సేవకుడు మనకి కలిసినప్పుడు ఆయన మాట చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆ యొక్క మందిరంలో మేము ఎక్కడ కానీ ₹1 తీసుకోము, ఒకవేళ వాళ్ళకి స్తోమత అది తీసుకోలేని వాళ్ళకి క్యాలెండర్ అన్ని ఉచితంగా ఇస్తాము. వాళ్ళు రాసిన బుక్స్ కానీ మళ్ళీ ఏమన్నా ఆ బుక్స్ కూడా మనకి ఎంత ఖర్చు అయిందో అంత మాత్రమే పెడతాము. అది అంటే చూసారా, అంటే ఆ యొక్క యథార్థ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మరి మనం ఎలా ఉన్నాము, మన మందిరాల్లో మనం దాని అది ₹10 దాన్ని ₹20 అమ్ముతున్నామా,
ఆదాయం అనేది దేవుడికి అది అది దేవుడికి ఇష్టమైన పని కాదు. దేవుడికి ఆ విధంగా వచ్చే డబ్బులు దేవుడికి ఇష్టమైనది కాదు. అది మందిర సంఘం ద్వారా నడిపించబడుతుంది. దేవుడు వాళ్ళ కొరకు అనేక మంది లేపుతాడు, దాన్ని నడిపిస్తాడు. అయితే మందిరంలో వ్యాపారం అనేది దేవునికి వ్యతిరేకమైంది. బైబిల్లో ఈ విధంగా రాయబడినప్పటికీ మరి ఆ యొక్క ఏమో ఎక్కడ పోయిన మందిరాలు ఎలా ఉంటుంది ఇప్పుడు రోగం మార్చే విధంగానే ఉంది కదా. ఏం మీటింగ్స్ పెట్టినా చుట్టూ ఫస్టే ఉంటాయి, చుట్టూ షాప్సే ఉంటాయి కదా. చిన్నప్పుడు మరి తిరునాళ్ళలో ఉండేది ఆ విధంగా మొత్తం షాప్స్ వరుసగా. అదేమైపోయిందంటే ఇప్పుడు క్రిస్టియానిటీ చర్చెస్లో సంఘాల్లో స్పెషల్ మీటింగ్స్లో అంతా పెట్టుకుంటూ తీసుకోవడం తప్పలేదు. కానీ అది ఆశ, ఈ దేవుని వాక్యాలు అన్నీ మంచిదే. కాబట్టి దానిలో దేవునికి మన భయంకరంగా ఉందా, దేవుడికి లెక్క చెప్పే విధంగా ఉందా, కరెక్ట్గా ఉందా అంటే చాలా ప్రాముఖ్యం. ఆ వాక్యాలు ఇంట్లో పెట్టుకోవడం తప్పలేదు, క్యాలెండర్ తీసుకోవడం తప్పలేదు, బైబిల్స్ కొనుక్కోవడం తప్పలేదు. అన్నింటిలో చాలా అది ఆశీర్వాదమే అది. కాకపోతే అది దానివల్ల ఆ యొక్క ఆదాయం పొందే విధంగా ఉండకూడదు. కాబట్టి దేవుడు ఆ యొక్క అవన్నీ తోసి వేరేసాడు. మళ్ళీ అదేవిధంగా దేవుడు మరి ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క త్రోవలో 19వ వచనంలో చూసుకుంటే 21వ అధ్యాయము 19వ వచనంలో త్రోవలో ఒక అంజూరు చెట్టును చూశాడు. ఎంత ఆకలితో చూశాడు. చూసినప్పుడు అది ఎలా ఉంది, అది నిండా ఆకులు ఉండే కానీ ఫలాలు ఏం లేవు. నో ఫ్రూట్. ఫ్రూట్ అనేది ఫలింపు అనేది ఆ చెట్టుకు లేదు. మరి దేవుడు దాన్ని శపించాడు. ఇంకెప్పటికీ అది వెంటనే మళ్ళీ తిరిగి వాళ్ళు వేసలేక పోయి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు చూస్తే దాంట్లో ఎండిపోయింది చెట్టు. కాబట్టి దేవుడు ఎంత సమయిస్తూ ఉంటాడు. ఆ యొక్క చెట్టు అంజూరం చెట్టు అనేది మన గురించే చెప్తుంది ఇశ్రాయేల్కి. మరి ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న అబ్రహాం సంతానం, ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నామో అందరూ అబ్రహాం సంతానమే. అయితే ఆ అబ్రహాం సంతానంలో మళ్ళీ 2 రకాలు ఉంది. ఒకరిని ఎలా ఆస్వాదించాడు, ఇసుక రేణువుల వల్ల ఆశించాడు. ఇంకొకరిని దేవుడు ఎలా ఆశించాడు, ఆకాశ నక్షత్రాలు. ఇసుక లెక్కించిన విలువ లేదు, కానీ ఒక్కొక్క నక్షత్రం ఒక విలువ ఉంది. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వాళ్ళు నక్షత్రాలుగా ఉన్నారు. ఎవరైతే నా మాత్రంగా జీవిస్తూ ప్రభువు నమ్ముకుంటూ క్రైస్తవ కుటుంబంగా వస్తున్నారు, వీళ్ళంతా ఎలా ఉన్నారు, ఇసుక రేణులుగా ఉన్నారు. మనం ఏ లెక్కలో ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ కూడా ఎలా ఉంది, వీళ్ళు ఇసుక రేణులాగా ఉన్నారు. అబ్రహాము సంతానము అని చెప్పుకున్నప్పటికీ వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇసుక రేణులు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఫలింపులు లేవు. పచ్చగా ఉంది కదా, అంత ఆశీర్వాదం ఉంది. అప్పుడు వాళ్ళకి వాళ్ళ కుటుంబాల ఆశీర్వాదం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళకి ఏముంది, ఫలింపు లేదు, ఫలాలు లేవు. వాళ్ళు దేవుని విషయంలో ఫెయిల్ అయిపోయారు. కాబట్టి దేవుడు మరి ఏమన్నాడు, రాయి మీద రాయి ఉండదు రాబోయే రోజుల్లో అని చెప్పి దేవుడు ఆ యొక్క 24వ అధ్యాయంలో దేవుడు మళ్ళీ అన్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఏమంటాడు, జాగ్రత్త, మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి. మిమ్మల్ని ఏమన్నాడు ఇక్కడ చూడండి, 24వ అధ్యాయం ఏమన్నాడు, రాతి మీద రాయి ఒకటైనను, 2వ వచనంలో ఒకటైనా నిలిచి ఉండదు, పడద్రోయబడిన ఇది నిజంగా చెప్తున్నాను. అయితే శిష్యులు అడుగుతున్నారు, అది ఎప్పుడు జరుగుతుందంటే, ఎవరో మిమ్మల్ని మోసపరచుకొని కూడా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తుని చెప్పి పలువును మోసపరచదు. కాబట్టి ఏమన్నాడు దేవుడు, రాయి మీద రాయి ఉండే విధంగా అయిపోయింది. అది ఇదొక ప్రభు యొక్క మరణం ద్వారా. మరి ఆ తర్వాత ఇశ్రాయేలు యొక్క యెరూషలేం కూడా కూల్చబడింది. 2 విధాలుగా ఉంది. ఒకటి ప్రభు యొక్క మరణంలో చేయబడిన, 2 ఇశ్రాయేలు యొక్క మందిరము. వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి దేవుడు దాదాపు 70 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత దాన్ని కూల్చివేసి చెదిరిపోబడ్డారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఈ యొక్క 5 దినాలు ఎలా ఉంటుంది, ఆ తర్వాత నానామం అనేక మంది వస్తారు. చూడండి ఇక్కడ ఏమంటాడు, నా పేరిట, చూడండి 5వ వచనంలో, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి ప్రభువుని పలువురిని మోసపరచదు. ఏదో వేరే మతమో లేకపోతే వేరే వాళ్ళు వచ్చి
ఏమన్నా చెప్తే మనం వినాం కదా, మనం అసలు దాన్ని ఈ చెవులు అనేసి వదిలేస్తాం, లేకపోతే నమ్మం ఖచ్చితంగా చెప్పాలంటే. అయితే ఈ వాక్యం ఎలా తిప్పడతారు వీళ్ళంటే, నానా అంటే యేసు ప్రభు గురించి చెప్తూ మార్చేస్తారంట. యేసు ప్రభువునే వాళ్ళు నమ్ముకొని ఎవరాళ్ళు, అది సంఘాలు, రాబోయే రోజుల సంఘాలు ఎలా ఉన్నాయంటే, దేవుడు అప్పుడే మనకు చెప్పాడు, మా యొక్క హృదయాన్ని మార్చేసేది ఉన్నారంట కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ యొక్క భౌతికమైన ఆలోచనతో వెళ్తున్నారు మందిరాలు, ఫెయిల్ అయిపోతా ఉన్నారు. మళ్ళీ ఏమంటున్నాడు అదే అధ్యాయంలో 24వ వచనంలో ఏమన్నాడు, అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచే వారిని సైతము మోసపరచుడే గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరచెదరు, ముందుగా మీతో చెప్పుచున్నాను. మళ్ళీ ఏమంటున్నాడు, అనేకమైన అద్భుతాలు చేస్తారు కదా, వాళ్ళకి గొప్ప గొప్ప సూచన క్రియలు మహత్కార్యము కనపరచెదరు. ఒక మందిరికి వెళ్ళినప్పుడు ఇలాగే భయంకరంగా ఉంది, చూడలేకపోతున్నాము, వాళ్ళ అరుపులు కేకలు స్టేజ్ మీద ఎగరతా ఉంటే దేవుడు అల్లరికి వచ్చి అడిగింది, ఎలా ఉంది బ్రదర్ చర్చ్ అంటే, దేవుడికి అల్లరికి కర్త కాదమ్మా అది ఇదంటే, నా సిస్టరు అని చెప్తే చాలు అన్నీ జరిగిపోతాయి, ఆయన ప్రవక్త ఆయనకి పరిశుద్ధత ఉంది అంటే. అందుకే బైబిల్, అందుకే దేవుడు ముందుగా చెప్తున్నాడు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన సైతం చేయలేదు, మోసపరిచే గొప్ప కార్యములు ఏం చేస్తారు, గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనపరచెదరు కదా. కాబట్టి అన్ని పరిశుద్ధాత్మ అనేది మనం అనుకోకూడదు. పరిశుద్ధాత్మ అనేది అందరికీ కర్త కాదు, ఆ యొక్క లైఫ్ చూడాలి. పరిశుద్ధాత్మ అనేది ముందు ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నారా, పరిశుద్ధాత్మ నిజంగా బోధిస్తున్నారంటే విల్ సీ అవర్ లైఫ్స్. మంచి సాక్ష్యం కలిగి ఉందా, వాళ్ళ కుటుంబం నుంచి సాక్ష్యం కలిగి ఉందా, వాళ్ళ మాట, వాళ్ళ ఆలోచన కేవలం స్టేజ్ మీద వాక్యం చెప్పేటప్పుడే జరుగుతుందా, లేకపోతే మిగతా టైం అంతా అదే లైఫ్ వాళ్ళకు ఉందా, అదేవిధంగా వాళ్ళ జీవితం అంతా అలా ఉందా, పరిశుద్ధత ఉందా, వాళ్ళ ఫలింపు ఎలా ఉంది, వాళ్ళ లైఫ్లో ఆత్మీయమైన బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి, అవి చూస్తే సరిపోతాయి. కాబట్టి దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి అయితే దేవుడు అన్యాయసుడు కాదు, దేవుడు ప్రతిదానికి లెక్క చెప్పే దేవుడే. మరి యొక్క ఖానాను దేశంని మరి ఇశ్రాయేలుకి అప్పచెప్పే ముందు మరి ఆయన ఏం చేశాడు, దానికి వాళ్ళందరిని చంపేయమన్నాడు, మొత్తాన్ని నాశనం చేయమన్నాడు. చాలా మందికి నిజంగా నాకు కూడా చిన్నప్పుడు ఆ డౌటే ఉండేది, ఎందుకు పశువుల్ని చిన్నపిల్లలు కదా ఎవరు రోజు కూడా అందరినీ చంపేయమన్నాడు, ఇది ఎందుకు దేవుడు, మరి ఎందుకు అంత భయంకరంగా, దేవుడు కదా ఎందుకు అంటే, మరి దేవుడు ఆయన యొక్క లెక్క కరెక్ట్గా ఉంటుంది. మన లెక్క మనం మర్చిపోతాము అని చెప్పి తప్పులని, కానీ మన దగ్గర సరి చేసుకోకపోతే, మనం మారు మనసు పొందకపోతే ఆ లెక్క అంటే దేవుని దగ్గర అలాగే ఉంటుంది. మరి యొక్క ఆదికాండ 15వ అధ్యాయంలో చూస్తే ఏమంటున్నాడు, ఆ కనాను వాళ్ళ గురించి దేవుడు ఎంత అద్భుతంగా చెప్పాడంటే, ఎప్పుడు చెప్పాడు ఆయన, దాదాపు 2000 సంవత్సరాల ఆ మధ్యలో అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నప్పుడు వాళ్ళకి దేవుడు యొక్క ప్రయాణం ఐగుప్తులో వాళ్ళు వెళ్ళాలి, కొంతకాలం తర్వాత ఐగుప్తులో స్థిరపడతారు. అయితే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, కనానికి వెళ్ళాలి. కనాన్లో వాళ్ళు ఫైనల్ వాళ్ళ డెస్టినేషన్ పాలు తేనెలు ప్రవహించే దేశం నీకు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు దేవుడు అబ్రహాంకి. అయితే అదే విధంగా ఏమంటున్నాడు, ఆ యొక్క 15వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటాడంటే, నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉందరు, వారు 400 ఏండ్లు వీరికి శ్రమ పెట్టెదరు. 400 ఏళ్ళు వాళ్ళని శ్రమ పెట్టుదురు. వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు తిరిగి మరి దాని మిక్కి ఆస్తే బయలుదేరి వచ్చేద్దరు. మరి అబ్రహాం చూడలేదు, దేవుడు నమ్మాడు, దేవుడు యొక్క ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు అబ్రహాం నమ్మాడు. కాబట్టి ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు, దాదాపు 400 సంవత్సరాలు మరి ఐగుప్తులో ఉండి ఆ తర్వాత ఆ యొక్క దేశానికి వాళ్ళ యొక్క
అంటే ఈ యొక్క సంతానము ఈ యొక్క ఇజ్రాయెల్ మొత్తము అక్కడికి వెళ్తారని చెప్పి ఎప్పుడు ఇచ్చాడు? అబ్రహాం టైంలోనే చెప్పాడు. వండర్ఫుల్ ప్లాన్ కదా దేవుడికి. ఎక్కడో మరి ఎగిప్తులో ఉన్న ఆ యొక్క అబ్రహాంతో మరి అబ్రహాం టైంలోనే ఆ జనరేషన్లోనే దేవుడు అంత మంచి ప్లాన్ ఉంది కదా. అంటే మనం ఏం చేస్తాము, మనం ఎంతమంది ఫెయిల్ అవుతాము, ఎంతమంది కష్టపడతాము, మన ప్రణాళిక దేవుని దగ్గరే ఉండదు. కాబట్టి దేవుడిని అడగాల, ప్రభా నా లైఫ్ నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ప్రభా నీ యొక్క ప్రణాళికలో ఉండాలి. మనకు ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, కొన్ని నష్టాలు రావచ్చు, ఫైనాన్షియల్గా నష్టాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఏదేమో రావచ్చు. బట్ మన యొక్క సమాధానం పోగొట్టుకోవడం ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రభా అండర్ యువర్ ప్లాన్, నీ యొక్క ప్రణాళికలో మన లైఫ్ ఉన్నారు ప్రభా. చనిపోయే వరకు నీ యొక్క ఆలోచన ప్రకారం నా లైఫ్ ముందుకు పోవాలి. నష్టం అవ్వచ్చు, ఎందుకంటే నష్టానికి బయట తెప్పించే దేవుడు ఆయనే, కష్టాన్ని తీసే దేవుడు ఆయనే, ఎక్కడ మన సమాధానం తర్వాత కూడా ఆయన పోషించేది ఆయనే. కాబట్టి ఆయన ప్రణాళిక చూడండి ఎలా ఉందో. కొన్ని వేల సంవత్సరాలు 2000 సంవత్సరాలు కదా ఆ యొక్క ఇక్కడికి అక్కడ జనరేషన్కి వేసుకున్న ఒక 1000 కొన్ని వందల వేల సంవత్సరాల మధ్యలో గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఇస్రాయేల్, ఆ తర్వాత యాకోబు కూడా, యాకోబు తర్వాత ఏసేపు తర్వాత వీళ్ళు మళ్ళీ అక్కడ 4 సంవత్సరాలు అంటే ఉండి ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళారు. చూసేంత ప్రణాళిక దేవునికి ఉందో. అయితే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళకి దేవుడు ముందే బయలుపరుస్తాడు. ఎవరైతే ఆయన స్నేహితులుగా ఎన్నుకోడు కదా అబ్రహాన్ని, మనం కూడా దేవుడికి ఇష్టంగా ఆయన నచ్చని ఎంత విలువైందా సరే వదిలేస్తే ఆయన మనతో కూడా మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి కొన్ని వింటున్నప్పుడు దేవుడు వాళ్ళు బయలుపరుస్తూ ఉంటాడు. జరిగేవి కూడా, బంధువులు జరిగాయి, స్నేహితుల మధ్య జరిగాయి, అవన్నీ బయలుపరుస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే గాడ్ లవ్ అస్, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనం ప్రేమిస్తున్నప్పుడు, ఎందుకంటే ఆయన మనం ప్రేమించాడు, ఆయనే మనం ఎన్నుకున్నాడు కదా. ఈ విధంగా ఈరోజు దేవుని వాక్యం వింటూ ఇలా ఉన్నామంటే ఇట్స్ ఏ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి వచ్చిన గొప్ప బహుమతి. దేవుడు మనతో ఉన్నాడు అంటే దేవుడు మనకు జ్ఞాపకం చేసుకో. సముద్రంలో నీటి పట్టు వంటి వాళ్ళం మనం కదా. ఇంకా మనకంటే జ్ఞానవంతులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. దేవుడు గొప్ప గొప్ప వాళ్ళు పిలుచుకోవచ్చు. గొప్ప గొప్ప వాళ్ళు పిలుచుకుంటే ఇంకా లక్షల్లో కదా ఖర్చు పెట్టి, కోట్ల ఖర్చు పెట్టి పెద్ద చర్చిలు కట్టే విధంగా చేసుకోవచ్చు దేవుడు. కాకపోతే వాళ్ళందరూ పిల్లల గాడ్ ఆల్వేస్ పీపుల్. దేవుడు రిమెంబర్, ఎన్నిక లేని వాళ్ళము, దౌర్భాగ్యులుగా ఉన్నామని దేవుడు ఎన్నుకుంటాడు. దానికి దానికి దేవుడు ఈ యొక్క బైబిల్లోనే ఒక సాక్షాత్తంగా ఉంది కదా. అదే మనము ఆ యొక్క 20వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క గాడిదని ఎన్నుకున్నాడండి. ఎవరు ఎన్నుకున్నాడు? గాడిదని ఎన్నుకున్నాడు. అక్కడ ఆయన యెరూషలేముకి వెళ్ళాలంటే గాడిదని ఎన్నుకుంటే, ఎప్పుడైతే ఆ గాడిద మీద ఆయన బట్టబలిసి ఆయన కూర్చున్నాడో, ఇంకా ముందంతా ఏం చేస్తే తివాచన పరుస్తున్నారు, చెట్లన్నీ కొట్టి అబ్బా అన్ని చూసినప్పుడు ఆ గాడిద అనుకుందంట, అబ్బా ఏంటబ్బా నాకు ఎంత విలువ పెరిగిపోయింది, నేను పోతుంటే ముందు ఎప్పుడు నాకు లేనిదే ఎప్పుడు కొట్టి తీసుకెళ్ళాడు పరివేసి, నాకేందబ్బా ఈ వైభోగము. కిందేమో తివాచలు పరుస్తున్నారు, మా అంతా ముందు డ్యాన్సులు వేస్తున్నారు, డ్రమ్స్ కొడుతున్నారు, నేను వస్తా ఉంటే ఆ తర్వాత చెట్లు నడుతున్నారు, అబ్బా 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 అనుకున్నాను. ఆ తర్వాత గాడి దిగి యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వదిలేశారు కదా. మేబీ దాని మీద ఇంకా ఆ బరువులు మురికి బట్టలు వేసి ఉండకపోవచ్చేమో. ఎందుకంటే అబ్బాయి యేసు ప్రభు ఎక్కిన గాడిది కదా, దీని మీద దాన్ని గుర్తుగా పెట్టుకుంటాం కదా. ఏదైనా దేవుడిది అంటే దేవుని బిడ్డ కొంచెం దాన్ని పెట్టుకుంటారు. సంబంధించింది ఏదైనా మందిరంలో కానీ కొన్ని మనకి ఏదైనా గిఫ్ట్లు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తాము అంటే దేవుని బిడ్డలు దాన్ని జాగ్రత్త పెట్టుకుంటారు. నేను ఈ యొక్క బైబిల్ క్విజ్లో గెలిచానని చెప్పి చాలా జాగ్రత్త పెట్టుకుంటాం కదా. అలా దాన్ని పెట్టుకుండొచ్చు కానీ దానికి ఏం అర్థం కావట్లేదు. చూస్తే ఏముంది, డబ్బులు లేవు, ఏం వేయట్లేదు దానికి. కాబట్టి అంటే ప్రభు గాడిద ఉన్నప్పుడు, ప్రభు మన పైన గాడిద పైన ఎక్కున్నప్పుడు విలువ ఎక్కువ ఉంటుందండి. మనం కూడా ప్రభు మనం ఎన్నుకున్నాడంటే ఇట్స్ గ్రేట్. వీఆర్ నాట్ డిజర్వ్ టు ద బికమ్ సన్ ఆఫ్ గాడ్. మనము దేవునికి మన పాత్రలు కాదు, మన యొక్క బలహీనతలు,
మన ఇన్నర్ లైఫ్, అవుట్ సైడ్ లైఫ్ కాదు, కానీ అవుట్ సైడ్ ప్రతి ఒక్కరికి ఎంత మంచిగా, ఎంత చెడ్డవాడైనా మంచిగా కనిపించాలనుకుంటాడు. అయితే ఆ ఇన్నర్ లైఫ్ చూసినప్పుడు దేవుడు మన యొక్క బాల్యం నుంచి పాపం అని ఉన్నాడు. ఏ ఒక్కడు నీతిమంతుడు కాదు. అయితే దేవుని యొక్క కృపను బట్టి మనము రక్షించబడ్డాము. అయితే ఆ విధంగా గాడిదలాగా మరి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి వెరీ ప్రెషియస్గా ఉంటాం. దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశాడు. చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మనం దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో తెలియదు, కానీ దేవుడు మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మనం దేవదూతల కంటే కొంచెం తక్కువ చేయాలి. హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, మనం చదువుకుంటే కొంచెం తక్కువగా చేశాడంటే దేవుడు. రెండవది, దేవదూతను కూడా దేవుడు ఏం చేశాడు? దేవతలకి వాళ్ళకి సేవ చేయడం వాడుకుంటున్నాడు, కానీ మనల్ని కుమార్తెలుగా పిలుస్తున్నాడు కదా. ఎంత అదృష్టం, ఎంత గొప్పదనం! దేవుడు ఇంతగా మనల్ని ఇంపార్టెన్స్ ఇస్తాడు. మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అయితే వీళ్ళు ఎలా ఉన్నారు? ఫలింపు లేని యొక్క ఫెయిల్యూర్ అయిపోయారు. ఇజ్రాయెల్స్ అంతా ఫెయిల్యూర్స్ అయిపోయారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఈ యొక్క 23 అధ్యాయం చూస్తే ఎందుకు దేవుడు దాన్ని అలా శపించబడిందంటే, చూడండి మన లైఫ్ ఎలా ఉందంటే, చెప్పాను కదా, ఇన్నర్ లైఫ్ చాలా భయంకరంగా ఉంది వాళ్ళది కూడా. అక్కడ లో జీవితం, బయట భౌతికమైన జీవితము చాలా బాగుంది. అందరూ మెచ్చుకుంటున్నారు, అబ్బా గొప్ప గొప్ప పరిశీలు సర్దికాయలు అని. వాళ్ళకి దండాలు పెడుతున్నారు, అబ్బా వాళ్ళు పరిశుద్ధులండి, వాళ్ళు వేసే డ్రెస్ కానీ, వాళ్ళు మాట్లాడే మాట కానీ కదా, చాలా ఆత్మీయంగా మాట్లాడతారు కదా, మరి ప్రత్యేకంగా సేవకులుగా మేము. అయితే ఇక్కడ కూడా 23 అధ్యాయంలో 25వ వచనంలో ఏమన్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ లోపల దోపుదోను అజింద్రియతంతో నిండి ఉన్నది. చూసారా? గూటి పరిశీలన గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేసినట్లు ముందుగా వాటి లోపల శుద్ధి. ఏమన్నాడు? మన యొక్క క్లీనింగ్ ఎలా ఉందంటే అవుట్ సైడ్ ఉందండి క్లీనింగ్ కదా. ఇంకా ప్రభు ఎరిగిన వాళ్ళకైతే వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా మడి కట్టుకోవడం, అయితే నదుల్లో మునిగి వాళ్ళు స్నానం చేసినప్పుడు ఆ యొక్క పుణ్య నది అయితే అంత పోద్ది అనుకుంటారు. అయితే ప్రభు నమ్ముకొని కూడా మన లైఫ్ ఎలా ఉందంటే, బయటికి బాగా ఉన్నాం, పరిశుద్ధులుగా ఉన్నాం, మన మాట, మన ప్రవర్తన. లోపల ఎంత ఉంది? అసూయ, ద్వేషం కదా, అపవిత్రమైన ఆలోచనలు, హేయమైన ఆలోచనలు, పగ, ద్వేషం ఎన్నో హృదయంలో ఉన్నాయి. క్షమించలేని జీవితం, మనకి నష్టం చేస్తే క్షమించలేని జీవితం. ప్రభువుకి మన వల్ల ఎంతో నష్టమైంది కదా. ప్రభుకి ఎంత నష్టమైంది? మన పాపాన్ని బట్టి ప్రభు ప్రాణం పోగొట్టుకున్నాడు. ప్రాణం పోగొట్టుకోవడం కాదు, భయంకర శ్రమ పొందాడు. మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు క్షమించగలం, కానీ మనము స్టబ్ను కావడం వాళ్ళు చాలా వస్తాం కదా, వాళ్ళు క్షమించమంటారు. కొన్ని మాటలు ఏంటంటే, నా ప్రాణమైన వాళ్ళు క్షమించాలంటారు. మళ్ళీ వచ్చి చేయలే రొట్టెలో చేస్తాము కదా, ప్రార్థన చేస్తాము, మందిరంలో గడుపుతాము, అన్నీ చేస్తాము. అందుకే కొంతమంది చూసినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఆ మందిరం కనిపెట్టుకునే ఉంటారు, అన్ని నిజంగా మంచి పనులు చేస్తారు, దాంట్లో మెచ్చుకోవచ్చు. కొంతమంది చూసినప్పుడు ఆ మందిరంలో పొద్దులేసి అన్ని పనులు చేస్తారు, భోజనాలు పెట్టిస్తారు, పొద్దులేసి ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. కాకపోతే ఆ హృదయంలో ఉన్న దేవుడికి ఇష్టం లేనటువంటి హృదయాలకు ఇష్టపడరు. అంటే ఎంతగా సాతానికి మనం బౌడౌన్ అవుతున్నాము, ఎంతగా సాతానికి మనము సాష్టాంగపడుతున్నాం అనేది సాతాను ఒప్పుకోదు. ఎందుకంటే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి. అవన్నీ ఎవరి అంటే ఇక ద్వేషం, కోపం, అసూయ, ప్రభు మీద అసూయత కదా పడిపోయింది కింద. మరి వాటన్నిటిని హృదయంలో పెట్టేది ఎవరు? సాతాను. అవి తీసుకొచ్చినప్పుడు గెటౌట్ అనాల్సి పోయి ఆ ఒక్క విషయంలో మనము కాంప్రమైజ్ అవ్వము. అందుకే క్లీన్ ఇన్సైడ్, లోపల క్లీన్ చేస్తే ఈజ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, వాళ్ళు దేవునికి ఒక కుమారులు అవుతారు. అందుకని బయట క్లీన్ చేసుకుంటే ఏమన్నాడు? చూడండి ఏమన్నాడు? అయ్యో వేటదారులేరా, మీరు ఏమన్నాడు? 27 వచ్చిన, మీరు సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారు, వీళ్ళపై శృంగారం అగుపరచు
లోపల చచ్చిన వారి ఎముకలతో కల్మషంతో నిండి ఎంత భయంకరంగా మన దేవుడు చెప్తున్నాడు. సున్నం కట్టిన సమాధులు అంట. లోపల ఏముంటుంది, దాని శవం ఉంటుంది కదా, శవం రోజు కులిపోతూ ఉంటుంది. కంపు, భయంకరమైన పురుగులు లోపల తినేస్తూ ఉంటాయి. అది తీసి తట్టుకోలేదు కదా. ఏదన్నా పోస్ట్ మార్టం అంటారు, అంత 2 రోజులకి 3 రోజులకి అంత దూరం వెళ్ళిపోతారు. చాలా వాంతులు అవుతాయి. అక్కడ ఉంటే ఒకసారి అక్కడ వెళ్తుంటే పోవద్దాం. ఏమంటే ఆ దగ్గరికి అయితే ఆ స్మెల్ వాంతులు అయిపోతాయంట. పోస్ట్ మార్టం చేస్తారు. ముఖ్యంగా ఏదైనా కాయలు ఇట్లా ఉంటాయి కదా, కొన్ని యాక్సిడెంట్లకి పోస్ట్ మార్టంలకి కడుపు తిప్పేస్తారు. పోలీసులే దూరంగా వెళ్ళిపోతారు. మరి ఇంత భయంకరంగా ఉన్నటువంటి ఎలా ఉంది మంది మీ హృదయము. బయట మాత్రం సున్నం పెట్ట సమాధం లేదా బయట మాత్రం మన గుర్తుల కోసం ఏం చేస్తాము, ఆ యొక్క మరి వాటికి మంచిగా సమాధులు కడతాం. మంచి చుట్టూ మంచి గ్రానైట్ అన్నీ వేసి, చెట్లు వేసి, చుట్టూ ఫ్లవర్స్ వేసి మధ్యలో వాటి కూర్చుంటాం. లోపల మాత్రం అదేం లేకుండా అది ఓపెన్ చేసి ఉంటే ఆడ ఎవడు ఉంటాడు చుట్టుపక్కల. ఎంత తండ్రి అయినా, తల్లి అయినా, చెల్లైనా, అక్కైనా, అమ్మైనా, అది కులిపేలా ఓపెన్ ఉంటే ఒక్కడోడు చుట్టుపక్కల. అవన్నీ మట్టి వేసి కప్పేసి దాంట్లో వేసాం కాబట్టి మంచి గాలి వస్తుంది. ఇంకా 2 మంచి చెట్లు వేస్తాం. డబ్బులు ఉంటే చుట్టూ మంచి గ్రానైట్ వేసి దాని మీద అప్పుడప్పుడు సంవత్సరం పోయి జ్ఞాపకార్థంగా ఉంటాం. ఎందుకుంటామంటే అవుట్ సైడ్ ఇస్ వెరీ గుడ్, బాగుంటుంది. అయితే మన లైఫ్ ఎలా ఉంది అన్నాడు. ఈ యొక్క వెరీ ఫ్రూట్ఫుల్ అంటే బయట ఫ్రూట్స్ గమనించాలి. లీవ్స్ పచ్చగా ఉంది లైఫ్, ఆకులు అన్నీ ఉన్నాయి, కానీ ఫలాలు లేవంట. పండ్లు లేవు. పండ్లు అంటే దేవుడి యొక్క లైఫ్, లివింగ్ విత్ గాడ్, దేవుడితో జీవించే జీవితం. క్షమించలేకపోతున్నాం. హృదయం అంతా అపవిత్రత ఉంది, మోసం ఉంది, అక్రమం ఉంది, అన్నీ ఉన్నాయి. స్టబన్ హార్ట్, కఠినమైన హృదయాలు ఉన్నాయి. కానీ చర్చకు వస్తున్నాం, వాక్యం ఉంటున్నాం. అయితే దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడు ఇందాక అబ్రహాం విషయంలో? దేవుడు ఎప్పుడో అబ్రహాంకి చెప్పాడు, మరి కనాన్ దేశాన్ని వాళ్ళకి ఇస్తానన్నాడు, కనాన్కి నీకు ఇస్తానన్నాడు. మరి ఎందుకు అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడంటే, ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఏ క్యాల్కులేషన్. ప్రతి దానికి దేవుడికి ఒక లెక్క ఉంది. ఆ యొక్క లిమిట్ అనేది దేవుడు ఒక సమయం ఇస్తానే ఉంటాడు. ఏదైనా మారుతానేమో, వీళ్ళేమన్నా అవకాశం వస్తేమో. కొంతమందికి అవకాశం వస్తే ఒక చనిపోయేటప్పుడు మనకి ఆ యొక్క సమయం ఉంటే ఒకవేళ మారు మనసు పొందితే దొంగలాగా రక్షించబడతారేమో, కానీ ఆయన పర్పస్ అనేది ఉండదు కదా. ఎవరైతే ప్రభు విషయంలో ఒప్పుకుంటామో ఆయన యొక్క పర్పస్ని, ఆయన యొక్క ప్రణాళికని మనం ఫుల్ఫిల్ చేసిపోతాం. అదండి దేవుడు ఇచ్చేది. ఎంత సంతోషం అండి. ఆయన పనిని మనం చేసి ఆయన మనకి ఏదో పని ఇస్తాడు. ఖచ్చితంగా సేవకులే కాదు, ఒక్కొక్క పని ఇస్తాడు. మన ప్రార్థన ద్వారా ఎంతోమంది రక్షించబడతారు. మన మాట ద్వారా ఎంతోమంది చనిపోయాడు కూడా మా మనసు మార్చుకుంటారండి. అనేక విన్నాను, చూశాను ప్రాక్టికల్గా. అలా దేవుడు ఒక మనకు మంచి టాలెంట్స్ ఇస్తాడు. ఆ టాలెంట్స్ దేవుడు వాడుకుంటాడు. అయితే ఎప్పుడైతే మనం అలా నిర్లక్ష్యంగా ఉంటామో, ఏదో చివరిని చనిపోయేటప్పుడు మనకు ఆ కాన్షియన్స్ ఉంది, మనం చనిపోతున్నాం ఉంటే, ఏదైనా అవకాశం ఉంటే దొంగలాగా వెళ్తాం. కానీ దేవుని ఒక మూలంలో అంతే వెళ్తాంగా, ఒకళ్ళగా లేదా కదా. అందరికీ అవకాశం ఉంటుందో ఉండదు. ఎలా చనిపోతామో తెలియదు. నిద్రలో చనిపోతామా, యాక్సిడెంట్ చనిపోతామా, ఇది ఏ విధంగా చనిపోతామో తెలియదు. అందుకే దేవుడు మనకు హెచ్చరిస్తున్నప్పుడు మన యొక్క అవుట్ సైడ్ లైఫ్ బాగుంది, మరి ఇన్సైడ్ లైఫ్ దేవుడు చూపిస్తున్నప్పుడు ఎలా ఉన్నాం. దేవుడైతే ప్రతిదానికి ఆ లెక్కను ఫుల్ఫిల్ చేసే దేవుడు. కాబట్టి చూడండి, ఈ యొక్క లేవి కాండంలో ఆ మాట కనాను వాళ్ళని చంపేసి వీళ్ళని తీసుకెళ్ళమన్నాడు, వాళ్ళని ఆక్యుపై చేయమన్నాడు కదా లేవి కాండంలో. అయితే అది చదివినప్పుడు నాకు నిజంగా చిన్నప్పుడు అందరం చంపేసి అది తీసేయమన్నప్పుడు వాళ్ళ యొక్క హేతులు ఎంత భయంకరంగా ఉన్నాయి. ఎంత అపవిత్రమైన జీవితం, ఎంత సృష్టికి హేయమైన జీవితం, ఎంత అంటే జంతువులతో వ్యభిచారం. ఆ యొక్క తండ్రి వరుస అయిన వాళ్ళతో, తల్లి వరుస అయిన ఆ యొక్క బంధువులతో, చెల్లెళ్ళతో రకరకాలు చదువుతూ ఉంటాయి. చదవడానికే కష్టంగా ఉంది. కాకపోతే బైబుల్ అనేది నిజంగా చెప్తున్నాను కదా, కొన్ని చదవడానికి చాలా కష్టంగా ఉంటాయి. అయితే దేవుడు ఏది దాపెట్టలేదండి, జరిగినట్టు రాశాడు. ఆ మోయాబుల్ది చదివినప్పుడు ఆ లోతు యొక్క కుమార్తెలు తండ్రితో వ్యభిచారం చేసినప్పుడు అది చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది. నా యొక్క స్నేహితుడు ఇంజనీరింగ్లో ప్రభుని తెలియదు, టీచరు ప్రభుని తెలియదు.
అయితే ఆ బ్రదర్కి బైబిల్ ఇస్తే అది ఇంటికి పోయి చదవగానే ఫస్ట్ అదే అదే చదివాడంట. అసలు అసహ్యం వేసి బైబిల్ ఇసిరేసాడంట. ఇంత బూత్ పుస్తకమా అని చెప్పేసి. ఎందుకంటే అది బైబిల్లో జరిగినట్టు రాయబడిందండి. సత్యం అన్నీ జరిగినాయని, అందుకే బైబిల్ అంట. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన డిప్రెషన్లో మనసు బాగాలని మళ్ళీ ఓపెన్ చేసి చదివి ప్రభువు నమ్ముకున్నాడు. అతని ద్వారానే మరి నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మళ్ళీ నా రూమ్మేట్ అయ్యాడు. అతను చెప్పినప్పుడు సాక్ష్యము ఎంత నిలబడ్డాడంటే చాలా భారంగా మంచి అనేక మందికి సువార్త పాటించేవాడు. అందరిని ఒక ఫెలోషిప్గా అందరిని గ్యాదర్ చేసేవాడు. ఆ విధంగా చేసేవాడు. ఎందుకు చెప్తున్నా అంటే బైబిల్లో కొన్ని కష్టంగా ఉంటాయి. అసలు చదివి చెప్పాలంటే చెప్పలేము కొన్ని. అంత భయంకరంగా ఉంది ఇదైతే 18వ అధ్యాయము. ఇది చదువుతూ ఉంటే చాలా ఎంతో భయంకరంగా ఉంది. మేము ఎంత హేమైన జీవితం, ఎంత అపవిత్రమైందా, వారి వరుసలు ఎంత ఘోరంగా. దేవుడు ఎందుకు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడంటే దాదాపు 430 సంవత్సరాలు. అయితే 400 సంవత్సరాలకి నడిపించాలా. అంటే వీళ్ళ యొక్క అవిధేతను బట్టి యొక్క మోషే ఆయన ప్రణాళిక ప్రకారం మోషేతో నడిపించాల్సి ఉంటే మోషే చెప్పారు కదా ఆయన యొక్క జ్ఞానంతో వీళ్ళు తీసుకురావాలనుకున్నాడు. ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు. 430 సంవత్సరాలు పట్టింది. అయితే ఎట్టకేలకు మనకి వచ్చినప్పుడు ఇక దేశాన్ని ఆక్రమించాడు. అంటే చూడండి, అన్ని సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. మనకు దేవుడు ఇన్ని చేస్తున్నా ఏం కాదులే, అలా గడిచిపోతుంది జీవితం అనుకోవచ్చు. కానీ దేవుడు హీ కాంపన్సేట్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి దేవుడు ఆయన యొక్క లెక్క టైం వచ్చినప్పుడు మనము ఆ విషయంలో దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. అప్పుడు మనం వెనక ఏమీ చేయలేం. అన్ని పోయి అంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కదా. కాబట్టి ఒకసారి మరి అనుకున్నప్పుడు కొంచెం కఠినంగా ఈ మాటలు కొంచెం కష్టంగానే ఉంటాయి. కొంతమంది సేవకులు చూసినప్పుడు చాలా యథార్థంగా ఉండేవాళ్ళు. అయితే బయటికి మంచి సాక్ష్యం మంచి ఉండేది బాగా. అయితే సడన్గా భయంకరంగా యాక్సిడెంట్లు అయ్యి లేకపోతే కుటుంబం ఇలా చనిపోవడం ఇది జరుగుతూ ఉన్నప్పుడు నాకైతే ఎందుకు అలా జరుగుతుంది, నిజంగా దేవుడు ఉన్నాడా అని అనుకునేవాడిని. అతను సేవలోకి వచ్చిన తర్వాత కొంతమంది సాక్ష్యాలు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంది వాళ్ళ పర్సనల్ లైఫ్. కానీ మందిరంలో మంచి బయట అవుట్ సైడ్స్ వెరీ గుడ్ క్లీన్గా ఉంది. విజయ ప్రభా, కొంతమంది సేవకులు చనిపోతే నేను దేవుడు నేను చంపేస్తున్నాడు, వీళ్ళు ఎందుకు వీళ్ళు ఇంత భయంకరంగా ఘోరంగా చనిపోతున్నారు అని చెప్పి నాకు ఎప్పుడు ఆలోచన ఉండేది. మరి సేవలు పోతే ఎందుకు ఇలా చచ్చిపోతున్నారు వీళ్ళు అని అనుకునేవాడిని. దేవుడు కొంతమందిని వాడుకున్నాడు, దేవుడు భయంకరంగా వాడుకున్నాడు. ఎవరు? స్టీఫెన్ లాంటి వాడు. స్టీఫెన్ చనిపోవడం వల్ల గొప్పగా అనేక మంది క్రైస్తవులు అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు ఆడ. మళ్ళీ అదే ప్లేస్లో పౌలు లేపాడు దేవుడు. అంత గొప్పగా క్రైస్తవులు నల్లులు అంటారట, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటారు. వాళ్ళని చంపకూడదంట. చంపితే ఆడు మళ్ళీ 10 నెలలు, ఒక నెలలో చంపితే ఏమంటారు 10 నెలలు పడతాయంట. అందుకోసం క్రైస్తవులు చంపొద్దు అంటారు. వాళ్ళని ఎప్పుడు కొట్టాలా, భయపెట్టాలా, హింసించాలంట. అట్ట వాళ్ళు చనిపోయాడు. ఒకసారి ఎక్కడైతే చనిపోతారో దేవుని కోసము నిజంగా ఆడ గొప్పగా దేవుడు మళ్ళీ భయంకరమైన రెవల్యూషన్ అనేది వస్తుందండి. అయితే దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసి మనుషుల ముందు అంత మంచిగా పరిశుద్ధంగా కనిపిస్తే ఆయన లెక్క ఆయనకే ఉంటుంది. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు పరిశుద్ధత మనం అపవిత్రత చేస్తూ పరిశుద్ధంగా మనం కనిపిస్తూ ఈ యొక్క కదా అవుట్ సైడ్ క్లీనింగ్ పెట్టుకొని ఇన్సైడ్ అనేది లోపల అనేది క్లీన్ లేకపోతే ప్రభువు ఏదో ఒక రోజు ఈ విధంగా మరి కణానికి జరిగినట్టు మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని అనుమతిస్తే మనం ఎక్కడ ఉండగలం, ఏం చేయగలం. మరి దేవుడు మొత్తం మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోకుండా ప్రభువా మరి అన్నీ చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ప్రభుది మన ఎగ్జామ్లో ఒక ఆంధ్రాలో అయితే 35-40% అయితే పాస్ అయిపోయినట్టే. అయితే ప్రభు దగ్గర 40%, 50% కాదు, 100% ఉండాలి. ఎంతమంది 100% అయితే అంటే దేవుడు దేవుడు రోషం కలిగిన దేవుడు అంట. చిన్న కూడా దేవుడు తట్టుకోలేడు. ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేసినా ఒకటి మిస్ అయినా వాళ్ళకి శిక్ష నరకమే. కాబట్టి ప్రభు మన దగ్గరికి మనం ఆ విధంగా వాటి నుంచి బయట రాలేం. కాబట్టి
ఆయనే మానవుడిగా వచ్చి ఆయన రక్తం చిందించాడు. జరిగిపోయింది. మన జీవితంలో ఎన్నో భయంకరమైన ఒకవేళ మనుషులు తెలియకపోవచ్చు, తల్లిదండ్రులు తెలియకపోవచ్చు, స్నేహితులు తెలియకపోవచ్చు. అయితే మేము ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆలోచిస్తే మన దేవుడు అన్నీ చూపిస్తాడు ఖచ్చితంగా. అయితే దేవుడి దగ్గర ఒప్పుకొని ప్రభు బయట ఇన్ని ఉన్నప్పటికీ దేవుడు మనం ఇంకా ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఎందుకంటే హిస్ గివింగ్ ఆపర్చునిటీ. దేవుడు మనకి ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనతో ఆయనకి ఏ ఒక్కరు రచించుకోవడం ఇష్టం లేదంట కదా. 99 గొర్రెలు వదిలేసి ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. మరి ఆ ఒక్క గొర్రె అంటే ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడు దేవుడు. దానికోసం ఎంత అవకాశం కూడా ఇస్తూ ఉన్నాడు. కాకపోతే దేర్ ఇస్ ఎ లిమిట్ కదా. 400 సంవత్సరాలు కణాల కోసం దేవుడు వెయిట్ చేశాడు, కానీ వాళ్ళు వారు పొందలేదు. సుధామాకి అంతే, దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు. యోనా పోయి నినివే పట్టణంలో ప్రకటించాడు సువార్త. మొత్తం మారుమనసు పొందారు. ఆ యొక్క నినివే పట్టణం రక్షించబడిందండి. పట్టణం దేవుడు ఏదో విధంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు, సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, కార్యాల ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అయితే హృదయాన్ని మనం కఠినం చేసుకొని ఇంకా వయసు ఉందలే, ఇంకా టైం ఉందలే, ఇంకా మారుతాంలే, తర్వాత వదిలేద్దాంలే, ఇప్పుడు కష్టం లే అనుకుంటే ఆ యొక్క టైం వచ్చినప్పుడు మరి మనకి తీసుకోలేదు. అయితే మనకున్న గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే ప్రభు యేసు ఆయన చేసిన వాటికి, మనం చేసిన వాటికి మనం పొందాల్సిన శిక్షకి ప్రభు ఆల్రెడీ శిక్ష పొందేశాడు. మన పెదలతో ఒకసారి ఒప్పుకొని వాటిని వదిలివేస్తే ప్రభుకి ఎంత సంతోషం అండి. సమాధులు బయట సున్నం గిట్ట సమాధులుగా ఉన్నా సరే, ఈ యొక్క అంజూరపు చెట్లాగా బయట ఎంత ఫలిస్తానే ఉన్నాం కదా అండి. అవి దేవుడు ఆశీర్వాదం వచ్చిన ఫలింపా, లేకపోతే ఈ యొక్క వ్యాపారాల ద్వారా చేసి ప్రభుత్వ కావాల్సింది మనం దోచుకుంటూ గడిపిన జీవితమా? ప్రభువుకి ఇష్టం లేని పనులు చేస్తూ ఆ యొక్క నిండా ఆకులు ఉన్నట్టు మనం కూడా చుట్టుపక్కల ఆ యొక్క భౌతికంగా ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ప్రభువు ఆయన లెక్క ఆయన సంపూర్తి చేయాల్సిందే. ఆ సమయం వచ్చినప్పుడు ఎంతో నష్టపోతాం. అయితే దేవుడు మొత్తం మాట్లాడుతున్నప్పుడు మరి ప్రభువుకి మరి ఈ యొక్క అవుట్ సైడ్ లైఫ్ కాదు, మా ఇన్సైడ్ లైఫ్ నాకు చూపించు ప్రభా, ఎక్కడ ఏ విషయంలో నేను తగ్గిపోతున్నాను, ఏ విషయంలో నేను ఫెయిల్ అయిపోతున్నాను. 90% తగ్గిపోవాలి కదా. మిగతా ప్రభు ఎవరు హిందువులు అన్నీ చేసినప్పటికీ, ముస్లిమ్స్ వేరే మన ప్రభు నమ్ముకున్న ఎవరైనా సరే వాళ్ళది 40% అయినా మన 90% అయినా ఫెయిల్ ప్రభు దగ్గర. ఆశ్చర్యపోతా ఉన్నా, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి కదా. చనిపోయిన తర్వాత ప్రభు దగ్గర వెళ్ళకుండా అంటే ఏడకి వచ్చి నీకంటే బెటర్ కదా అలా అనుకుంటారు. ఇదే దేవుడు ఈజ్ రైటియస్ గాడ్. అపేతర దేవుడు దూరంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ మనం ఎప్పుడు వదిలేసి దూరం వెళ్ళిపోతుంది అంటే పాపం చేసినప్పుడు దూరంగా వెళ్ళిపోద్ది. సౌలుని వదిలేసింది పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ వదిలి దూరంగా వెళ్ళిపోయిందంట. వెంటనే ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. అప్పుడే క్రియాలిటీ అన్నీ వచ్చినాయి. చంపాలా, దావీదుని చంపాలనే అసూయ అవన్నీ ప్రారంభమైపోయినాయి. పెంచుకుంటా పోయినాయి. చూసారా, దేవుని యొక్క ఆత్మ వదిలేస్తే మనలో ఉండే దురాత్మ ఉంటుందంట. అది ఎక్కడో తీసుకెళ్ళిపోతే మనం దాకా తీసుకెళ్ళిపోద్ది. ఎన్నో ప్రయత్నాలు చేశాడు సౌలు, చేసి అయిపోయాడు, ఘోరమైన మరణం పొందాడు. మన జీవితంలో కూడా దేవుడి దగ్గర ఉంటే మన లైఫ్ అనేది వేరుగా ఉంటుందండి. భయం ఉండదు, ఓవర్కమింగ్ లైఫ్ ఉంటుంది, జయించే జీవితం ఉంటుంది. అయితే మన సొంత నిర్ణయాలతో, మన సొంత ఆలోచనలతో, భౌతికమైన ప్రణాళికలతో మనం వెళ్ళామంటే ఫెయిల్ అయిపోతాం. దేవుడు మరి ఈరోజు మనతో మాట్లాడినప్పుడు మనం ఎలా ఉన్నాం, మన స్థితి ఎలా ఉంది, మన హృదయ స్థితి ఎలా ఉంది, హృదయ పరిస్థితి ఎలా ఉంది, దేవుడికి ఇష్టంగా ఉందా, హట్ చేసే విధంగా మనలా ఉందా మన జీవితాలు, గాయపరిచే విధంగా మన మాటలు ఉన్నాయా, మనం ఇంకా క్షమించలేకపోతున్నావా మనుషుల్ని? నీకు విషయం తెలుసా,
హృదయంలో ఎప్పుడైతే అందరూ క్షమించేస్తూ ఉంటామో, ఆ హృదయంలో ఏం లేకుండా ఉంటుందో చాలా సంతోషంగా ఉంటుందండి. ఎక్కువ కాలం కూడా బతుకుతాం. ఎన్ని రోగాలు రోగాలు కూడా రావు. ఏదన్నా ఫ్యామిలీ సంబంధించిన వచ్చినా కూడా ఎక్కువ కాలం బతుకుతాము. రెండోది రోగాలే చాలా మందికి రావు. సగం రోగాలు వచ్చేది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఇవన్నీ టెన్షన్ పడేది ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఈ యొక్క కోపము, ద్వేషం, బాధ, అసూయ, బాధ, వాళ్ళ మీద దుఃఖం ఇవన్నీ ఉన్నప్పుడే త్వరగా చచ్చిపోతాం. ఏదైనా సాతాను సంబంధించినవి త్వరగా చచ్చిపోతా ఉంది. త్వరగా ఉన్నదంతా పోగొట్టుకుంటాం. ఎప్పుడైతే దేవునికి సంబంధించింది మన జీవితంలో ఉంటుందో, మన హృదయంలో ముఖ్యంగా హృదయాన్ని దేవుడికి ఇస్తాము. హృదయం దేవుడికి ఇవ్వడం అంటే హృదయంలో ఏదో లేకుండా ఉంటాయో ఎక్కువ కాలం బతుకుతాం, సంతోషంగా బతుకుతాం. ఎప్పుడు జాయ్ ఉంటుంది మన హృదయంలో. ఎందుకంటే అందరూ క్షమించేస్తాం. మనకు శత్రువు లేదంటండి. ప్రభువుకి మనకి ఎవరు శత్రులు ఉండరు. సాతానే మన శత్రువు. సాతాను వల్ల ఉందంటే వాళ్ళ విషయంలో ప్రార్థన చేయాలి. ప్రభు వాళ్ళకి ఇంకా ఆ యొక్క సాతాను నుంచి విడుదల దయచేయండి ప్రభు. వాళ్ళకి తెలియక ఇలా మమ్మల్ని గాయపడతారు, తెలియక ఇలా మోసం చేస్తున్నారు, తెలియక ఇలా వాళ్ళు ఎంత హాని చేశారు కదా. ఒక 100,000 అయితే క్షమించేస్తాం కదా. 100 లక్షల్లో చేశారు అనుకో, మన శక్తి మించింది అనుకో, మన లైఫ్ ఎలా ఉంటుంది. దేవుడు అనుమతిస్తాడు మన జీవితంలో. అయితే అందరూ క్షమించుకుంటా వదిలేస్తా పోతా ఉంటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది సార్. దాని గురించి ఆలోచించుకుంటా ఉంటే లైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ అండి. చాలా ప్రభుత్వం ఉండే లైఫ్ అంటే ప్రభు చెప్పినట్టు వింటే అసలు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఎక్కడైనా ఉండి, నీకు ఎంతైనా ఉన్నాయి కదా. మనని ఎంత నష్టపోయినా ఏమైనా మనని దేవుడు అనిపిస్తాడు మన జీవితంలో. హీ విల్ టెస్ట్ బిఫోర్ ఈ బ్లెస్. అనేకసార్లు చెప్పాను. దేవుడు మనని ఆశీర్దించే ముందు అనేక సార్లు మనం పరీక్షిస్తూ ఉంటాడు. మరి మన దేవుడు మనం పరీక్షిస్తున్నప్పుడు మనం ఫెయిల్ అయిపోతా ఉంటే దేవుడు ప్రణాళిక ఆయన ఆగిపోద్ది. అదేవిధంగా మన యొక్క సమాధానకరమైన జీవితం కూడా లేకుండా పోద్ది. మరి హృదయాన్ని మనం కఠినం చేసుకుంటున్నాము. జస్ట్ గివ్ అప్ ఆల్, అన్నీ వదిలేసి ప్రభు దగ్గర ఉండి వాళ్ళ ఎదురైనప్పుడు మనల్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోకుండా కదా వి డెడ్ అంటే ప్రభు దగ్గర ఎదురు బాప్తిస్మిస్తామంటే ప్రభు ఈ లోకసభ చనిపోయాం. ఇంకా ఎక్కడికైనా మన శత్రువులు వచ్చినా, మనం బాధపడి గాయపరిచిన వాళ్ళు ఎంత భయంకరమైన సరే, ప్రభా ఈ విషయం చచ్చిపోయాను ప్రభా, ఇక నాకే సంబంధం లేదు అనుకో. అదే నిజమైన దేవుడు నడిచే జీవితం. అప్పుడు ఎలా ఉంటుంది? ఫలించే ద్రాక్ష చెట్టులాగా ఉంటాం. అది ఎవరికి ఉంటుంది? ఆ యొక్క ద్రాక్ష వల్లిలో ఉండే వాళ్ళకి. ఆ చెట్టు దేవుడికి పరిశుద్ధాత్మ వస్తూ ఉన్నప్పుడు ఆ ఫ్రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు వస్తే ఫ్రూట్స్ అప్పుడు దాకా ఆకులు మాత్రమే ఉంటాయండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనేది మళ్ళీ వస్తుందో ఆకులు అనేవి అన్నిటికీ ఉంటాయి. ఫలాలు అనేది దేవుడు దాన్ని ఆశీర్వదించాలి. పరిశుద్ధాత్మ అనేది అనుకున్నప్పుడు ఆకులతో పాటు ఫలాలు, పండ్లు కూడా ఉంటాయండి. అందుకే నేను నిజమైన ద్రాక్ష వల్లి అన్నాడు. నాలాంటి కట్టుబడిన వాళ్ళు ఎప్పటికీ నాశనం కాదంట. ఎంతైనా లాస్ కానీ ఏమైనా డ్యామేజ్ అయిపోయింది మనలో, మళ్ళీ దేవుడు మన పైకి లేపుతా ఉంటాడు. ఎందుకంటే దేవుడు అనుమతి లేకుండా మన జీవితంలో ఏది జరగదండి. వాడు ఎవరో మోసం చేశాడు, ఎవడో అది గొడవ పడ్డాడు, వాడెవరో బుద్ధులు తిట్టాడు, అది కొట్టాడు, నాకంటే చిన్నోడు వచ్చి నన్ను అవమానం చేశాడు, ఇవన్నీ ఎవరు అనుమతిస్తాడండి? దేవుడు అనుమతిస్తాడండి. దేవుని బిడ్డలకు అనుమతిస్తాడు, మిగతా వాళ్ళకి అనుమతించడు అంత ఎక్కువగా. ఎవరైతే మనం ఎక్కువ ప్రార్థన చేస్తామో బైబిల్ మనం టెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇది కష్టం రానప్పుడే కదా. కష్టం రానప్పుడు అందరూ దేవుని పెట్టలేదు కదా. డబ్బులు రాగానే వెళ్ళిపోయాడు కదా, ఇసుకలేదు కదా. మిగతా 11 మంది మిగిలేరు. మన జీవితంలో కూడా కష్టం వస్తేనే కదా వీళ్ళు వేసుకున్న దేవుని బిడ్డ లేకపోతే దయ్యం బిడ్డలో తెలిసేది. కాబట్టే దేవుడు కొన్ని అనుమతిస్తాడు. యోబు జీవితంలో అనుమతించాడు. ఎంతో యథార్థమంతి నీతి మంత్రులు అనుమతించాడు కదా. మరి అటువంటిది యేసేపు జీవితంలో అనుమతించాడు. జయించాడు, స్త్రీని జయించాడు. ఎక్కడ ఒక మాట జైల్లో పడ్డాడు మరి 10 సంవత్సరాలు. అయినా ఎక్కడ తప్పు చేయాల. కాబట్టి హీస్ బికమ్ కింగ్. ఆయన పెద్ద అద్భుతంగా వాడుకున్నాడు కదా. మన ఇన్ను నన్ను కూడా అద్భుతంగానే వాడుకోవాలంటే ఆ ఇండియాని దేవునితో పాటు మనం నడుస్తూ ఆయనతో పాటు జీవిస్తూ హెవెన్ లైఫ్ ఈ లోకంలో ఉండాలంటే జస్ట్ ఫర్గివ్ క్లీన్ ఇన్ సైడ్, నాట్ అవుట్ సైడ్. అప్పుడే మనకి ఆయనలో అంటుకట్టబడతాం. ఈ ఫలాలు ఈ యొక్క చెట్టు అయితే ఎలా అయితే వాడిపోయిందో అలా వాడిపోకుండా దేవుడికి మాయకరంగా ఉంటాం. రెండు వాక్య ప్రకారం దేవుడు మాతో మాట్లాడుతూ ఉంటాం. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. దేవుడు ఇచ్చిన ఆ యొక్క మాటను హృదయాన్ని పెట్టుకొని ప్రభువుని అడిగితే ఆయన ఆ పాపం నుంచి విడుదల కూడా కాదు,
వాటిలో పడకుండా సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన మన 4 అన్నదాన్ని ముందు నడిపించాడు. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ ఆశీర్వదించాడు.